ఏ హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి కంపెనీకి సంబంధించి ఛార్జ్ ఆఫ్ జిఎస్టీలో 1 to 10 క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 11? క్వశ్చన్ నెంబర్ 11లో వచ్చేసి హరిశ్చంద్ర ఆఫ్ న్యూ ఢిల్లీ మేక్స్ ఏ రిక్వెస్ట్ ఫర్ మోటార్ క్యాబ్ టు సూపర్ రైడ్ ఫర్ ట్రావెలింగ్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు గోరఖగంజ్ హర్యానా. సో న్యూ ఢిల్లీ నుంచి హర్యానాకి ఎందులో పోతున్నాడు? మోటార్ క్యాబ్లో పోతున్నాడు. సో ఆఫ్టర్ హరిశ్చంద్ర పేస్ క్యాబ్ ఛార్జెస్ using his debit card, he get details of driver Jovar Singh and cab's registration number. సో సూపర్ రైడ్ ఈజ్ ఏ మొబైల్ యాప్. సో సూపర్ రైడ్ యాప్లో నుంచి చేసుకున్నాడు అతను. ఇక్కడ యాప్ని బుక్ చేసుకున్నాడు, కార్ని బుక్ చేసుకున్నాడు. కార్ని బుక్ చేసుకుని అతను రైడ్కి పోయినాడు. మొబైల్ అప్లికేషన్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై పెరీ లిమిటెడ్. సో ఎవరు? ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరు? పెరీ ఇండియా లిమిటెడ్. ఎందుకు చెప్తున్నాం ఈ కామర్స్ ఆపరేటర్ అని? ఈ కామర్స్ ఆపరేటర్ విత్ ఏ పర్సన్ ఓన్స్ ఆపరేట్ ఆర్ మేనేజ్ అయితే ఈ ప్లాట్ఫామ్ని ఎవరైతే మేనేజ్ చేస్తారో, ఆపరేట్ చేస్తారో, ఆపరేట్ ఓన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కామర్స్ ఆపరేటర్ అంటారు. లొకేటెడ్ ఇన్ ఇండియా, ద అప్లికేషన్ సప్లై సూపర్ రైడ్ ఫెసిలిటేట్ పొటెన్షియల్ కస్టమర్ టు కనెక్ట్ విత్ పర్సన్ ప్రొవైడింగ్ క్యాబ్ సర్వీసెస్ అండర్ బ్రాండ్ నేమ్ ఆఫ్ సూపర్ రైడ్. సో పెరీ ఇండియా లిమిటెడ్ claim that cab services is provided by Jovar Singh and hence he is liable to pay GST. సో క్యాబ్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేసినారు? డ్రైవర్ ప్రొవైడ్ చేసినారు కాబట్టి డ్రైవర్ పే చేయాలి అని చెప్తున్నారు. ఎవరు? ఈ కామర్స్ ఆపరేటర్. విత్ రిఫరెన్స్ టు ప్రొవిజన్స్ ఆఫ్ IGST Act 2017 determine who is the person liable to pay GST in this case. సో MTP November 21 questions. సో యాజ్ పర్ సెక్షన్ 5(5) ఆఫ్ IGST Act ఏం చెప్పింది? ప్రొవైడెడ్ దట్ tax on interstate supplies of specified services notified by government shall be paid by electronic commerce operators. ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్సే పే చేయాలి. ఏవైతే నోటిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిందో, notified by the government. సో ECO located in taxable territory if such services are supplied through it. Next, services by way of transportation of passengers by motor cab కానీ, మ్యాక్సీ క్యాబ్ కానీ, మోటార్ సైకిల్ కానీ, ఓమ్ని బస్ కానీ ఆర్ ఎనీ అదర్ వెహికల్ సప్లైడ్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్ ఈజ్ ఏ నోటిఫైడ్ సర్వీసెస్. సో గవర్నమెంట్ ఏమైనా నోటిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఈ సర్వీసెస్కి ఈ కామర్స్ ఆపరేటర్ పే చేయాలని చెప్తే ఈ కామర్స్ ఆపరేటరే పే చేయాలి. అవి ప్రొవైడ్ చేసినది ఏవి? మోటార్ క్యాబ్, మోటార్ మ్యాక్సీ క్యాబ్, మోటార్ సైకిల్, ఓమ్ని బస్ ఆర్ ఎనీ అదర్ మోటార్ వెహికల్ సప్లైడ్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్. ఇది నోటిఫైడ్ చేసిన సర్వీసెస్. ఈ కామర్స్ ఆపరేటర్ మీన్స్, ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరు? హూ ఓన్స్, ఆపరేట్స్ ఆర్ మేనేజెస్ ఆర్ digital or electronic flat facility or platform for supply of goods or services or both as per section 2(45). Next, since Perry India Limited ఎవరైతే who owns and manages the mobile application in the name of Super Ride to facilitate a supply of passenger transportation service in motor cab over digital network, it is an ECO. So Perry India Limited and ECO located in India, he is liable to pay GST in this కేసు. సో ఎవరు పే చేయాలి? ఈ కామర్స్ ఆపరేటర్ పే చేయాలి, డ్రైవర్ పే చెయ్యడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12? MN లిమిటెడ్ హ్యాస్ 2 రిజిస్టర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ స్టేట్ ఆఫ్ హర్యానా. సో అదానికి 2 ప్లేస్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయంట హర్యానాలో. సో 2 ఏమవుతాయి? distinct persons అవుతాయి. నెక్స్ట్, ఇట్ అగ్రిగేట్ టర్నోవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ బోత్ ద ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ వాస్ 62 lakhs. It wishes to opt compulsion levy of 1 subsection 1 and 2 of section 10 for 1 place of business in the current year and wants to continue for with the registration under regular scheme under ఇంకో ఒక రిజిస్ట్రేషన్. ఇక్కడ 2 ఉన్నాయి కదా, AB అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. దీనికి కాంపోజిషన్ తీసుకొని దీనికి రెగ్యులర్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అట్లా అప్లికబిలిటీ వస్తుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా రాదు. ఎందుకు అంటే యాజ్ పర్ ప్రొవిజన్ టు సెక్షన్ 10(2) వేర్ మోర్ దెన్ 1 రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్టర్ పర్సన్ హ్యావింగ్ సేమ్ PAN issued under Income Tax Act 1961, the registered person shall not eligible to opt for the composition scheme under section 10(1) unless all other such registrations person opt to pay tax under said composition schemes. సో మీరు కాంపోజిషన్ తీసుకోవాలనుకుంటే అన్నిట్లో కాంపోజిషన్ స్కీమే తీసుకోవాలి, అంతేగాని ఒకటి కాంపోజిషన్ స్కీము ఒకటి రెగ్యులర్ స్కీము తీసుకోవడానికి రాదు. ఇన్ ద గివెన్ కేస్, సిన్స్ MN లిమిటెడ్ హ్యాస్ 2 ప్లేస్ ఆఫ్ బిజినెస్, దే ఆర్ నాట్ సపరేట్ ఎంటిటీస్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సపరేట్ ఎంటిటీస్ కాదు, హ్యాస్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీరు చూసుకుంటే దే వుడ్ బి రిజిస్టర్ అండర్ ద సేమ్ ప్యాన్. సో సేమ్ ప్యాన్ ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ MN లిమిటెడ్ కెనాట్ ఆప్ట్ కాంపోజిషన్ లెవీ ఫర్ ఓన్లీ 1 ప్లేస్ ఆఫ్ బిజినెస్ అండ్ పే ట్యాక్స్ అండర్ రెగ్యులర్ స్కీమ్ ఫర్ అదర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో తీసుకుంటే 2 కాంపోజిషన్ స్కీమ్ అన్నా తీసుకుంటే 2 రెగ్యులర్ అన్నా తీసుకో, అంతేకాని అదొకటి ఇదొకటి తీసుకునే పంచాయతీ పెట్టకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13? Ranveer Industries registered in Himachal Pradesh is engaged in making interstate supplies of ready-made garments. సో ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు? హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాడు, రెడీమేడ్ గార్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ద అగ్రిగేట్ టైమ్ ఇంటర్స్టేట్ చూడండి,
ఇంటర్స్టేట్ సప్లై చేస్తున్నాడు. ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ రణ్వీర్ ఇండస్ట్రీస్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఈస్ 70 lakhs. He has opted composition levy under section 1 and 2 of section 10 in the current financial year and pay tax April to June quarter of current year under composition scheme. సో వాడు కంపోజిషన్ స్కీమ్ తీసుకున్నాడంట. కంపోజిషన్ స్కీమ్ ఎలిజిబిలిటీ వస్తుందా? ఎలిజిబిలిటీలోకి రాదు. ఎందుకు అంటే ఇంటర్ స్టేట్ సప్లైస్ చేస్తుంటే రాదు. నెక్స్ట్, ద ప్రాపర్ ఆఫీసర్ హ్యాస్ లెవిడ్ పెనాల్టీ ఫర్ రాంగ్లీ అవైలింగ్ ద స్కీమ్ ఆన్ రణ్వీర్ ఇండస్ట్రీస్ ఇన్ అడిషన్ టు పే ట్యాక్స్ బై ఇట్. ఎగ్జామిన్ ద వ్యాలిటీ ఆఫ్ యాక్షన్ టేకెన్ బై ద ప్రాపర్ ఆఫీసర్. ప్రాపర్ ఆఫీసర్ ఏమంటారు అంటే మీకు కంపోజిషన్ స్కీమ్ రాదు, బట్ మీరు కంపోజిషన్ స్కీమ్ తీసుకున్నారు కాబట్టి మీరు పెనాల్టీ పే చేయాలని ప్రాపర్ ఆఫీసర్ చెప్తున్నాడు. సో ఇది ద కేస్. ఏమవుతుంది అనేది చూద్దాము. ఫస్ట్ యాజ్ పర్ సెక్షన్ 10(1) ప్రకారం ఏమొస్తుంది? కంపోజిషన్ స్కీమ్ తీసుకోవాలంటే రిజిస్టర్ పర్సన్ హూస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఉండాలి? అగ్రిగేట్ టర్న్ ఓవర్ 1.5 crores, దట్ ఈస్ 150 lakhs. ఆర్ సమ్ స్పెసిఫైడ్ స్టేట్కి అయితే 75 lakhs ఉండాలి. ఇన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఎక్సెప్ట్ అస్సాం, Himachal Pradesh, Jammu and Kashmir may opt for composition schemes, and however he shall not be eligible to opt composition scheme if inter area he engaged in making any ఇంటర్స్టేట్ అవుట్వర్డ్ సప్లైస్ గానా చేస్తూ ఉంటే, సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తూ ఉంటే అప్పుడు కంపోజిషన్ స్కీమ్ తీసుకోవడానికి రాదు. ఇన్ ద గివెన్ కేస్ సిన్స్ రణ్వీర్ ఇండస్ట్రీస్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ఇంటర్స్టేట్ సప్లైస్ రెడీమేడ్ గార్మెంట్స్, ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ కంపోజిషన్ స్కీమ్ ఇన్ కరెంట్ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ టర్న్ ఓవర్ నాట్ ఎక్సీడింగ్ ద థ్రెషోల్డ్ లిమిట్. థ్రెషోల్డ్ లిమిట్ ఎక్సీడ్ కాకున్నప్పటికీ మీరు ఇంటర్స్టేట్ సప్లై చేస్తే మీకు కంపోజిషన్ స్కీమ్ రాదు. సో ఫర్దర్ ఇఫ్ ద ప్రాపర్ ఆఫీసర్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ that a taxable person has paid tax under composition scheme despite not being eligible, such person shall in addition to pay any tax payable be liable to penalty and provisions of section 73 or 74 shall apply mutatis and mutandis. 73, 74 ఏమి పెనాల్టీ కేసెస్. ఒకటి వచ్చేసి నార్మల్ పెనాల్టీ తెలియకుండా చేస్తే, ఒకటి వచ్చేసి ఫ్రాడ్లెంట్గా చేస్తే పెనాల్టీ ఉంటుంది. ముటాటిస్ అండ్ ముటాటిస్ అప్లై ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్స్ అండ్ పెనాల్టీ. సో ద యాక్షన్ టేకెన్ బై ద ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్ లెవీయింగ్ ద పెనాల్టీ ఫర్ రాంగ్లీ అవైలింగ్ కంపోజిషన్ స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ law. Next, question number 14. What is there in question number 14? Examine whether the person suppliers are eligible for composition scheme in the following cases. ఇండిపెండెంట్ కేసెస్ ప్రొవైడ్ చేసినా దానికి కంపోజిషన్ స్కీమ్ అప్లికబిలిటీ వస్తుందా లేదా అనేది మనం చెప్పాలి. ఓకే, కంపోజిషన్ స్కీమ్ ఈజ్ దేర్ ఎనీ అదర్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ కన్సెషనల్ ట్యాక్స్ పేమెంట్. అదర్ కన్సెషనల్ ట్యాక్స్ పేమెంట్ అంటే సెక్షన్ 10(2)(a) తీసుకోవడానికి వస్తుంది. కంపోజిషన్ స్కీమ్ అయితే సెక్షన్ 10(1) and 10(2) చూసుకుంటే చదువుకోదు. నెక్స్ట్, మిస్టర్ దేవ్లుక్ a registered dealer in dealing in interstate trading of electronic appliance in Jaipur. సో రాజస్థాన్లో ఉన్న ఏ ప్రొవైడ్ చేస్తుంది? ఎలక్ట్రానిక్ అప్లయన్స్. ఇట్ హ్యాస్ టర్న్ ఓవర్ 130 lakhs in preceding financial year. In current financial year it has also started providing repairing services of electronic appliances. సో 130 lakhs అంటే లెస్ దెన్ 150 lakhs ఉంది. సో లెస్ దెన్ 150 lakhs ఉందంటే కంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చు. అండ్ సర్వీసెస్ కూడా చేయాలనుకుంటే 130 into 10%, దట్ ఈస్ 13 lakhs. 13 lakhs ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈస్ హై అవుతారు. 13 lakhs. సో 13 lakhs వరకు రిపేరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, నో ఇష్యూ. 130 + 13 అనుకున్నాను, లెస్ దెన్ 150 lakhs అవుతుంది కాబట్టి కంపోజిషన్ స్కీమ్ ఎలిజిబిలిటీలోకి వస్తాడు. నెక్స్ట్, మిస్టర్ నారాయణ అండ్ సన్ ఏ రిజిస్టర్డ్ డీలర్ ఇన్ రన్నింగ్ ఖాన్ ఏ ఖజానా రెస్టారెంట్ ఇన్ నియర్ సిటీ ప్లేసెస్. సో రెస్టారెంట్, వీళ్ళు ట్రేడర్ కాబట్టి ఇతను ఎంత పర్సెంట్ పే చేస్తాడు? 1% పే చేసుకోవాలి. రెస్టారెంట్ సర్వీసెస్ కాబట్టి వీళ్ళు 5% పే చేసుకోవాలి. ఇట్స్ టర్న్ ఓవర్ ఇక్కడ రాజస్థాన్లోనే ఉన్నాడు. అండ్ ఇట్ హ్యాస్ టర్న్ ఓవర్ 140 lakhs ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇట్ ఆల్సో స్టార్టెడ్ డీలింగ్ ఇన్ ఇంటర్-స్టేట్ ట్రేడింగ్ ఆఫ్ బెవరేజెస్ ఆఫ్ రాజస్థాన్. సో సేమ్ అట్లనే 140 into 10% అంటే 14 lakhs వరకు బెవరేజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, నో ఇష్యూ. అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే 10% ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ వరకు ప్రొవైడ్ చేయొచ్చు, దట్ ఈస్ మార్జినల్ స్కీమ్. నెక్స్ట్, మిసెస్ ఇంద్రా అండ్ బ్రో ఏ రిజిస్టర్డ్ డీలర్ ఇన్ ప్రొవైడింగ్ రెస్టారెంట్ సర్వీసెస్ ఇన్ ఉత్తరాఖండ్ ఈజ్ ఏ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. సో దానికి టర్న్ ఓవర్ ఎంత చూసుకోవాలి? 75 lakhs చూసుకోవాలి. ఓకే, టర్న్ ఓవర్ 70 lakhs ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ప్రొవైడింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీసెస్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ డిస్కంటిన్యూ రెండరింగ్ రెస్టారెంట్ సర్వీసెస్. సో 70 lakhs చూసుకుంటాము. బట్ సర్వీసెస్ అంటే ఓన్లీ రెస్టారెంట్ సర్వీసెస్ ఉండాలి. బట్ వీళ్ళు రెస్టారెంట్ సర్వీసెస్ కాదు, డిస్కంటిన్యూ చేసినారు. వాళ్ళు డిజైనింగ్ సర్వీసెస్కి పోవాలనుకుంటున్నారు. సో డిజైనింగ్ సర్వీసెస్ వాళ్ళకి కంపోజిషన్ స్కీమ్ రాదు. బట్ కావాలనుకుంటే సెక్షన్ 10(2)(a)కి పోవచ్చు. బట్ 10(2)(a)లోకి పోవాలంటే దాని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 50 lakhs ఉండాలి. బట్ ఇక్కడ వచ్చేసి టర్న్ ఓవర్ వచ్చేసి 70 lakhs ఉంది కాబట్టి వాళ్ళకి అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్, మిసెస్ హిమన్ నరేష్ ఏ రిజిస్టర్డ్ డీలర్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ప్రొవైడింగ్ ఇంటర్-స్టేట్ ఆర్కిటెక్ట్ సర్వీసెస్. సో ఇంటర్-స్టేట్ ఆర్కిటెక్ట్ సర్వీసెస్ ఉత్తరాఖండ్ అంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్. బట్ ఇది టర్న్ ఓవర్ 40 lakhs అంటే లెస్ దెన్ 50 lakhs ఉంది కాబట్టి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సెక్షన్ 10(2)(a)కి ఎలిజిబుల్గా వస్తారు. సో ఆన్సర్లు చూద్దాము.
First, Section 10(1) of CGST Act, the following registered person whose aggregate turnover in the preceding financial year does not exceed 1.5 crores may after pay tax under compulsion scheme. ఎవరెవరు వస్తారు, మ్యానుఫ్యాక్చరర్ వస్తారు అండ్ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ సప్లైస్ ఇన్ క్లాస్ బి ఆఫ్ పారా 6 ఆఫ్ షెడ్యూల్ 2 వస్తాడు, దట్ ఈస్ రెస్టారెంట్ సర్వీసెస్ వస్తారు. ఎనీ అదర్ సప్లయర్ ఎలిజిబుల్ ఫర్ కంపోజిషన్ స్కీమ్, వీళ్ళంతా వస్తారు. నెక్స్ట్, ద ఎసెన్షియల్ కంపోజిషన్ స్కీమ్ అండర్ subsection 1 and 2 of income tax section 10 can be availed in respect of goods and only one service, that is restaurant service. However, scheme permits supply other marginal services for specified value along supply of goods and restaurant services has may be provided. Such marginal services can be supplied value up to 10% of turnover in preceding financial year or 5 lakhs, whichever is higher తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్, ఫర్దర్ ద రిజిస్టర్ పర్సన్ షుడ్ నాట్ బి ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ఎనీ ఇంటర్స్టేట్ సప్లైస్ని ఏం ప్రొవైడ్ చేయకూడదు. నెక్స్ట్, ఫర్దర్ న్యూలీ ఇన్సర్టెడ్ న్యూ సెక్షన్ ఏమొచ్చింది, సెక్షన్ 10(2)A సెక్షన్ వచ్చింది. సెక్షన్ 10(2)Aలో ఏం చెప్తారు, 10(2)A ఎప్పుడైతే నాట్ ఎలిజిబుల్ టు సెక్షన్ 1 and 2 ఆఫ్ సెక్షన్ 10కి అప్లికబిలిటీ రానప్పుడు, అంటే 1% or 6% రానప్పుడు సెక్షన్ 10(2)Aలోకి పోవచ్చు, దానిలో 6% ట్యాక్స్ పే చేస్తాము. నెక్స్ట్, ఇది అగ్రిగేట్ టర్నోవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇది అప్ టు 50 lakhs ఉండాలి అండ్ 7% కెన్ పే 6% పే చేయొచ్చు. ద టర్నోవర్ స్టేట్ ఆర్ టర్నోవర్ ఇన్ యూనియన్ టెరిటరీ అప్ టు అగ్రిగేట్ టర్నోవర్ ఆఫ్ 50 lakhs సబ్జెక్ట్ టు స్పెసిఫైడ్ కండిషన్స్. నెక్స్ట్, వన్ ఆఫ్ సచ్ కండిషన్ వచ్చేసి ఇంటర్స్టేట్ సప్లై చేయకూడదు. వీళ్ళైనా కూడా ఇంటర్స్టేట్ సప్లైస్ని చేయకూడదు. ఇంటర్స్టేట్ సప్లై చేసే వాళ్ళకందరికీ కంపోజిషన్ స్కీమ్ రాదు. ఇంటర్స్టేట్ సప్లైస్, దట్ ఈస్ అవుట్వర్డ్ సప్లై చేయకూడదు. ఇన్వర్డ్ సప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇన్వర్డ్ సప్లై చేసుకుంటే అంటే పర్చేస్ మీరు ఇంటర్స్టేట్ పర్చేస్ ఉండొచ్చు, బట్ మీ యొక్క సేల్స్ అనేది ఇంటర్స్టేట్ సేల్స్ ఉండకూడదు. నెక్స్ట్, ద టర్నోవర్ లిమిట్ ఫర్ ఫస్ట్ కేసులో ఏముంది, ద టర్నోవర్ కేసు ఆఫ్ కంపోజిషన్ స్కీమ్ సెక్షన్ 10(1) ఆఫ్ 2 రాజస్థాన్కి 1.5 crores. సో డెవలప్ కెన్ ఆప్ట్ కంపోజిషన్ స్కీమ్ ఇట్స్ అగ్రిగేట్ టర్నోవర్ లెస్ దెన్ 1.5 crores ఉంది కాబట్టి. అండ్ మేకింగ్ ఇంటర్స్టేట్ సప్లైస్ సిన్స్ రిజిస్టర్ పర్సన్ ఆప్టింగ్ కంపోజిషన్ స్కీమ్ కెన్ ఆల్సో అప్లై ఫర్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ వాల్యూ అప్ టు 10% ఆర్ 5 lakhs. సో 130 lakhs పైన 10% అంటే 13 lakhs అవుతుంది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో. నెక్స్ట్, ఇన్ ద గివెన్ కేస్ ద టర్నోవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లెస్ దెన్ అగ్రిగేట్ టర్నోవర్ ఎలిజిబుల్ టర్నోవర్ ఆఫ్ 1.5 crores and providing restaurant services is eligible for under compulsion scheme. Supplier want to engage trading of goods eligible for compulsion scheme. So eligible for compulsion scheme. First case, third case, second case, and third case వచ్చేసి నాట్ ఎలిజిబుల్ కేసు వస్తుంది. ఏది ఉత్తరాఖండ్ 75 lakhs ఉంది. ఫర్ ద రిజిస్టర్ పర్సన్ హూ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజింగ్ సప్లయింగ్ ఆఫ్ సర్వీసెస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కంపోజిషన్ స్కీమ్. సో ఇందర బ్రో కెనాట్ ఆప్ట్ కంపోజిషన్ స్కీమ్. ఫర్దర్ ద బెనిఫిట్ ఆఫ్ కన్సెషన్ ట్యాక్స్ పేమెంట్ అండర్ సెక్షన్ 10(2)A he is eligible in case of registered person whose aggregate turnover in the preceding financial year does not exceed 50 lakhs. Thus, in view of the above mentioned provisions, Mr. Indra and Bro cannot avail the benefit of concession tax payment under section 10(2)A. He has its aggregate turnover in the preceding financial year he has more than 50 lakhs. So more than 50 lakhs ఉంది కాబట్టి not eligible for section 10(2)A. Next, and service provider can opt for composition scheme under subsection 1 and 2 of section 10 only if he is engaged in supply of restaurant services. The composition scheme permits supply of marginal services for specified services but only when same are supplied along with goods or restaurant services. So along with goods or restaurant services కి marginal service ప్రొవైడ్ చేయొచ్చు, అంతేగాని డైరెక్ట్ ఓన్లీ నేను మార్జినల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను అంటే రాదు. Next, since him Naresh is exclusively engaging in supply of services other than restaurant services, it is not eligible for composition scheme under subsection 1 and 2 of turnover less than 75 lakhs eligible for turnover for Uttarakhand. However, Himansh Naresh is not eligible for composition scheme section 10(1) ఎందుకంటే 50 lakhs కంటే ఎక్సీడ్ కాకూడదు. ఫర్ సెక్షన్ 10(2)A తీసుకోవాలి అనుకుంటే సెక్షన్ Himansh Naresh is entitled to avail benefit of concessional tax payment under tax 10(2)A of CGST Act. Next, question number 15. What is there in question number 15? Question number 15 లో వచ్చేసి XYZ New Delhi manufactures biscuits under brand name of Tasty Picks. Biscuit are supplied to wholesale and distributors located across India on FOR basis. FOR basis అంటే free on రాకుంది. The warehouse of the company located at New Delhi. So supply New Delhi చేస్తున్నారు. The company uses multiple modes of transportation for supplying the biscuits to its customers spread across the country. So transportation cost is shown on a line in the invoices. So మనకి ఎగ్జామ్షన్స్లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్లో రైల్వే, వాటర్వే అండ్ ఎయిర్వేలో ఉంటాయి. కొన్ని కేసెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని ఇక్కడ మనం అప్లికబిలిటీ వస్తుంది. సో చూద్దాం. So the transportation cost is shown in line items of bills and is billed to customers with markup of 2% of total amount of freight paid. Next,
సో వచ్చిన అమౌంట్కి 2%ని యాడ్ చేసుకోవాలి ఫ్రైట్ పే చేసినట్టు. నెక్స్ట్ ఫ్లోర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ వెండర్స్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఫ్లోర్ని యూజ్ చేస్తుంది ఆన్ ఎక్స్ ఫ్యాక్టరీ బేసెస్. ద కంపెనీ ఎంగేజెస్ గూడ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్. జీటీఏలో ఉంది, జీటీఏలో ఉన్నాయనుకోండి, ఇక్కడ 12% వాళ్ళైనా పేమెంట్ చేయొచ్చు. వాళ్ళైనా పేమెంట్ చేయకుంటే ఎవరైతే రిసిపియంట్ ఉంటారో వాళ్ళు 5% పే చేసుకోవాలి రివర్స్ చార్జ్ మెకానిజంలో త్రూ జీటీఏ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఫ్లోర్ ఫర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద వెండర్స్ టు ఇట్స్ ఎ ఫ్యాక్టరీ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. ద కంపెనీ హ్యాస్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ డేటా రిలేటెడ్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిస్కెట్స్ అండ్ ఫ్లోర్ ఇన్ ద ఐటమ్ మంత్ ఆఫ్ ఏప్రిల్ 2020. సో ఏప్రిల్కి సంబంధించి కొంత డేటాని ప్రొవైడ్ చేసింది. సో ఫర్ సేల్ విత్ ఇన్ ఎన్సీఆర్ రీజన్ 20 lakhs. ద కంపెనీ అరేంజ్డ్ లోకల్ మినీ వ్యాన్ బిలాంగింగ్ టు ఇండివిజువల్ అండ్ పేడ్ ఇమ్ 54,000. సో ఎంత సేల్ చేసినారు? 24 lakhs సేల్ చేసినారు. లోకల్ మినీ వ్యాన్కి ఎంత పే చేసినారు? 54,000 పే చేసినారు. ఓకే. ఫర్ సేల్ టు లొకేషన్ in distinct states, 1,78 lakhs. The company booked the goods by Indian Railway and paid rail freight 3,17,000. సో ఇక్కడనేమో లోకల్ మినీ వ్యాన్ని యూజ్ చేసినారు 54,000కి, అండ్ ఇక్కడ వచ్చేసి రైల్వేని యూజ్ చేసినారు ఫర్ ఫ్రైట్కి 3,17,000కి. ఓకే. నెక్స్ట్ ఫర్ సేల్స్ టు లొకేషన్ ఇన్ నైబరింగ్ స్టేట్స్ 55 lakhs. ద కంపెనీ బుక్డ్ ద goods by road carrier GTA and paid road freights 3,73,000 out of the total sales neighboring states. So goods worth 10 lakhs were booked through GTA which paid 12%. సో 12% పే చేసినా అంటే మనం ఎఫ్సిఎంలో ఏం పే చేయాల్సిన, ఆర్సిఎంలో పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ఉంటాడో అది 12% పే చేయకుంటేనే 12% పే చేయకుండానే 5%లో పే చేసుకోవాలి. ఇక్కడ ఏమి 3,73,000లో ఓన్లీ 73,000కి మాత్రమే ఎఫ్సిఎం పే చేసినారు, అంటే 3 lakhsకి ఆర్సిఎం పే చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫర్ పర్చేస్ ఆఫ్ ఫ్లోర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ 25 lakhs. ద కంపెనీ బుక్డ్ ద గూడ్స్ బై జీటీఏ అండ్ పేడ్ రోడ్ ఫ్రైట్ 55,000. సో 55,000 ఫ్రైట్ పే చేసింది. నెక్స్ట్ ఫర్ పర్చేస్ ఆఫ్ బటర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ మిల్క్, సో ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఓన్లీ. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు. సో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అయితే అంటే మిల్క్ అయితే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవుతుంది. ద కంపెనీ బుక్ ద గుడ్ బై జీటీఏ పేడ్ రోడ్ ఫ్రైట్ 35,000. సో అమౌంట్స్ ఇవి పే చేసినారు. ఫర్ లోకల్ పర్చేస్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ద కంపెనీ బుక్ ద గూడ్స్ బై జీటీఏ ఇన్ సింగిల్ క్యారేజ్ అండ్ పేడ్ రోడ్ ఫ్రైట్ 1,500. ఇంతకుముందు మనకి ఈ 1,500 750 అట్లా బైఫర్గేషన్ ఉండే, ఇప్పుడు బైఫర్గేషన్ ఏమీ లేదు May 23 అటెంప్ట్కి. నెక్స్ట్ ఇక్కడ అట్లనే అప్డేట్ చేసి ఇచ్చినా లేదబ్బా, జస్ట్ ఏ సెకండ్ చూద్దాం. 1,500 సింగిల్ క్యారేజ్ డస్ నాట్ ఎక్సీడ్ 1,500 ఆర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ వైడ్ నోటిఫికేషన్. ఇదే తీసేసినారు యాక్చువల్గా అయితే, ఇక్కడ అప్డేట్ లేదా? does not exceed 1,500 consignment. Okay. బేకింగ్ పౌడర్కి సంబంధించి ద కంపెనీ బుక్డ్ గూడ్స్ బై జీటీఏ ఇన్ సింగిల్ క్యారేజ్ అండ్ పేడ్ ఫ్రైట్ 1,500. అప్ టు 1,500 వరకు జీటీఏ సర్వీసెస్ యూజ్ చేస్తే సింగిల్ క్యారేజ్కి ఎగ్జెంప్టెడ్. అది ఇప్పుడు వరకే ఉంది, అది తీసేసినారా అని నేను అనుకుంటున్నా. అమెండ్మెంట్స్ ఒక్కసారి చూద్దాంలేండి. నెక్స్ట్ ఫర్ transferring the biscuits open market value 4 lakhs to its sister concern in Rajasthan. The company booked the goods by GTA and paid road freight of 40,000. Okay, based on the particulars given above, complete GST payable and amount paid by transportation by XYZ when it avails the services of different transporters. Compute the GST charged on transportation cost billed by the company to its customers. So company customers ki bill ఎట్టేయాలి and GST payable by XYZ ఎట్లా చేయాలి ట్యాక్స్, అండ్ అజ్యూమ్ రేట్ ఆఫ్ జిఎస్టీ ట్రాన్స్పోర్టేషన్ 5% ఎక్సెప్ట్ వేర్ ఎనీ అదర్ రేట్ స్పెసిఫైడ్. ఒక్కొక్క చోట పెట్టినా కదా 12% పే చేసినట్ట, ఆ 12% పే చేసిన కాడ 12% అనే చూసుకోవాలి. దిస్ ఈజ్ ఆర్టీపీ November 2018 క్వశ్చన్. ఇది ఆర్టీపీ క్వశ్చన్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నట్టున్నారు, బట్ ఇట్ విల్ బీ అప్డేటెడ్. ఇది అప్డేట్ చేయాలి. కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ పేయబుల్ అండ్ అమౌంట్ paid for transportation by XYZ when it avails the services of different transporters. ఇక్కడ ఏం చెప్తారు, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిస్కెట్స్ ఇన్ లోకల్ మినీ వ్యాన్ లోకల్ ఏమైనా యూజ్ చేస్తే అది జిఎస్టీ అప్లికబిలిటీలోకి రాదు, అంటే ఎగ్జామ్టెడ్ సర్వీస్ అవుతుంది. సో
లోకల్ మినీ వ్యాన్ యూజ్ చేసినప్పుడు అది ఎగ్జామ్టెడ్. సో ఓన్లీ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ బై GTA ఈజ్ లైబుల్ టు GST. Therefore, transportation of goods by road, otherwise then GTA is exempted from GST. Otherwise from లోకల్ మినీ బస్ యూజ్ చేసినామంటే గూడ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కాదు. నెక్స్ట్ 54,000 అనేది ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిస్కెట్స్ బై ఇండియన్ రైల్వేకి తీసుకుంటే అది ట్యాక్సబుల్లే. సో GST పేయబుల్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిస్కెట్స్ బై GST ఈజ్ పేయబుల్ బై XYZ లిమిటెడ్ అండర్ రివర్స్ ఛార్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 5. సో ఏవైతే బిస్కెట్ని ట్రాన్స్ఫర్ చేస్తామో అది కూడా ట్యాక్సబులే. అయితే ఇక్కడ ఎంత పర్సెంట్ పే చేస్తున్నామో అట్ ది రేట్ ఆఫ్ 5% పే చేస్తున్నాము. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిస్కెట్స్ బై GTA ఇక్కడ 12% పే చేస్తున్నామని డైరెక్ట్ చెప్పినా కాబట్టి 12% తీసుకుంటాము, 8,760. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫ్లోర్ బై GTA అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తే నో GST లైబిలిటీ. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై GTA బై వే ఆఫ్ transportation of inter-area floor are exempted from GST. So it will not be liable for GST. Transportation of butter by GTA. Butter అనేది is not a agriculture produce. up to a milk వరకు మాత్రమే GT ఎగ్జామ్షన్లోకి వస్తుంది. సో బటర్ మిల్క్ ఈజ్ నాట్ agriculture produce, only milk work exempted, so it will be taxable as GST. Next, produce and not milk, GST is payable by XYZ under reverse charge in terms of section 5(3) of IGST Act 2017. Next, transportation of baking powder by GTA. Baking powder transport చేస్తే ఇది సింగిల్ క్యారేజ్ డస్ నాట్ ఎక్సీడ్ 1,500 కాబట్టి ఎగ్జామ్షన్ చేసినారు. బట్ May 23కి ఇది రాదనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇది తీసేసినారు. ఇట్లా ఏం చూడము. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిస్కెట్స్ బై GTA టు సిస్టర్ కన్సర్న్స్, GST ఈజ్ పేయబుల్ బై XYZ లిమిటెడ్ అండర్ రివర్స్ ఛార్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 5(3) ఆఫ్ IGST Act 2017. రీడ్ విత్ నోటిఫికేషన్స్. 40,000 సిస్టర్ కన్సర్న్కి చేసినది కూడా ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. దానిపైన కూడా మనం ట్యాక్స్ పే చేయాలి అట్ ద రేట్ ఆఫ్ 5%. ఇక్కడ 40,000 తీసుకున్నాము, ఇక్కడ 40,000 అంటే ఇక్కడ ఏం చెప్పినారు, ఓపెన్ మార్కెట్ ఒకవేళ మనం సిస్టర్ కన్సర్న్లో ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, 4 lakhs ఉంది. టు ఇట్స్ సిస్టర్ కన్సర్న్ ద కంపెనీ బుక్డ్ ద గూడ్స్ బై GTA అండ్ పేడ్ రోడ్ ఫ్రైట్ వచ్చేసి 40,000 పే చేసినాము. 40,000 పే చేసిన దానిపైన మనం GST రివర్స్ చార్జ్ పే చేసుకోవాల్సి వస్తుంది అట్ ద రేట్ ఆఫ్ 5% పే చేయాలి. నెక్స్ట్ టోటల్ ఎంత పే చేస్తున్నాము, GST పేయబుల్ వచ్చేసి 43,360 పే చేయాలి డిఫరెంట్ ట్రాన్స్పోర్టర్కి సంబంధించి. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ GST చార్జ్డ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బిల్ బై XYZ లిమిటెడ్ టు ఇట్స్ కస్టమర్స్కి ఎట్లా తీసుకుంటుంది అంటే ఇది కూడా ఒక GST దానిలో రిజిస్టర్ అయింది కదా, వేరే వాళ్ళది యూజ్ చేయకుండా ఇది ఓన్గా కొన్ని వారికి ప్రొవైడ్ చేసింది. అక్కడ ఎట్లా కలెక్ట్ చేస్తుంది అనేది చూడండి. అంటే ఎట్లా కలెక్ట్ చేస్తుంది, ఫస్ట్ వచ్చేసి సిన్స్ XYZ ఈ సప్లయింగ్ బిస్కెట్స్ ఆన్ FOR బేసిస్ ద సర్వీసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిస్కెట్స్ గెట్ బండిల్ విత్ సప్లై ఆఫ్ బిస్కెట్స్. ద సప్లై ఆఫ్ బిస్కెట్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఈజ్ ఏ కంపోజిట్ సప్లై chargeable to tax at the rate applicable to the principal supply that is 12%. So principal supply under section 2 class 90 of CGST Act, transportation of biscuits in local minivan belonging to individual ఇది డైరెక్ట్ ఫ్రైట్ ఎంత పే చేసినామో దానికి 2% యాడ్ చేసుకోవాలి అండ్ 12% ఛార్జ్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిస్కెట్స్ బై ఇండియన్ రైల్వేకి ఫ్రైట్ ఎంత ఉంది అండ్ దాని మీద GST పేడ్ అండ్ ఫ్రైట్ ఎంత ఉంది యాడ్ చేసుకొని దాని మీద 2% యాడ్ చేసి దానిపైన GST ఛార్జ్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిస్కెట్స్ బై GTA వాళ్ళు ప్రొవైడ్ చేసిన దానిలో 3 lakhs ఒకటి, 73,000 ఒకటి, మొత్తం 3,73,000. 73కి 12% ఛార్జ్ చేసినాము, బట్ దీనికి 5% మాత్రమే. సో 15,000, 8,760. వీటికి 2% యాడ్ చేసుకోండి. ఈ 2% యాడ్ చేసుకున్న తర్వాత GST ఛార్జ్ చేయాలి. టోటల్ ఛార్జ్ ఎంత చేయాలి, 95,914 బిల్లింగ్ చేయాలి కస్టమర్స్కి. సో నోట్, ఇట్ హ్యాస్ been assumed that there is no markup on transportation cost bill to sister concern. He is not a customer, so వాళ్ళకి బిల్లింగ్ ఏమి రాదు.